హాయ్ గైస్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం చాలా రోజులైంది కదా బ్యాటిల్ రాయల్ ఆడి. అంటే బిఆర్ కాదు, నార్మల్ బ్యాటిల్ రాయల్. అంటే ఈరోజు అయితే ఆడబోతున్నాం అండ్ మనం స్టార్ట్ చేసేసాం. ఇది ఇప్పుడు ఉండే పరిస్థితి, అంటే పరిస్థితి అని కాదనుకోండి, అండ్ మామూలుగానే ఉంటుంది కదా ఇది. కానీ ఫ్యాక్టరీ పోయింది గైస్, అది బాధాకరమే, చాలా చాలా బాధాకరం. ఓకే, అదంతా పక్కన పెట్టేసి మనం పొద్దునకులు అయితే దిగుతున్నాం. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 63 సబ్స్క్రైబర్స్, 70 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఓన్లీ మనకు రావాల్సింది 7 సబ్స్క్రైబర్స్ వస్తే 70 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఓకే, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టే మంచి వీడియోస్ కానీ మంచి షార్ట్స్ కానీ మీ ఫోన్లోకి అట్లే దుంకేస్తాయి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇట్లా క్లాక్ టవర్లో అయితే దిగాం. ఇక్కడ కాయిన్స్ కనపడినాయి, ఇక్కడ అట్లే ఏకి కూడా కనపడింది. ఇక్కడ ఒక పాప వచ్చింది, ఆ పాపని కూడా వేసేసాం. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ అయితే లూట్ చేద్దాం. ఫస్ట్ లూట్ చేసిన తర్వాత మనం మాట్లాడడానికి వీలు ఉంటుంది. ఇంకా ఫస్ట్ లూట్ చేయాలి కదా, ఎనిమిదిని కొట్టాలంటే లూట్ చేయాలి కదా గైస్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బ్రదర్కి కానీ, లేకపోతే మీరే కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్లలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ పెడతాము చాలా, అంటే ఇంకా మంచి వీడియోస్ ట్రై చేస్తా పెట్టడానికి. అంటే ట్రై కాదు, అది నాకు ఇష్టం. ఎట్లా అంటే నాకు ఫ్రీ ఫైర్ వీడియోస్ అంటే ఇష్టం, కానీ నేను షార్ట్స్ చేస్తాను. ఎందుకు మీకు షార్ట్స్ కూడా కొంచెం నచ్చుతాయేమో అని షార్ట్స్ కూడా చెప్తున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. 1 మిలియన్ అయ్యిందంటే వీబేజ్ వచ్చేస్తుంది, అప్పుడు చూద్దాం. ఇంకా మనం 63 సబ్స్క్రైబర్లో ఉన్నాం. 1 మిలియన్ చాలా పెద్దది, మనం అంత పోకూడదు అప్పుడే. ఓన్లీ 100K దగ్గర 100K అయితే, లేకపోతే 1K అయినా సరే, 1K అయినా పర్వాలేదు. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్ వరకు ఉంటుంది. అంటే మనం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అంటే యూట్యూబ్ వాళ్ళే పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ కావాలనే 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండాలి. అంటే అప్పటికి మనం పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ కాలేం, కానీ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా మనం 100 సబ్స్క్రైబర్స్ అయ్యి 1 మిలియన్ కావాలి. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ అయితే మనకు అదే ఒక బ్యాచ్ అనేది వస్తుంది. ఏంది 100 సబ్స్క్రైబర్స్ అయితే అది కూడా ఫ్రీ ఫైర్ వీడియోస్లో హిట్ అయితే మీరు షేర్ చేస్తే మీరు ఇంకా చూస్తారు మన వీడియోలు. కాబట్టి మళ్ళీ చూద్దాం. అయినా నేను ఒక కిల్ కొట్టేశాను ఆల్రెడీ. ఇంకా నేను మీకు ఫన్నీ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటా కదా, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది, మన సబ్స్క్రైబర్సే కదా, మన వాళ్ళే కదా అని అనుకోవచ్చు కదా మామ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, నేను ఇక్కడ ఏకే దొరికింది, మ్యాగ్ దొరికింది, నాకు ఎప్పుడో దొరికింది. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా నేను ట్రై చేస్తాను చాలా మంచి వీడియోస్ పెట్టడానికి, మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి చూస్తాను. ఇంకా షార్ట్స్ ఏం తక్కువ కాదు, షార్ట్స్ కూడా పెట్టడానికి చూస్తాను. అండ్ మొన్న విరాట్ కోహ్లీ వీడియో పెట్టాను ఒకటి, ఆ వీడియోకి కూడా బాగానే వచ్చేసాయి. అంటే కానీ అవి వీడియోస్, అట్లాంటి వీడియోస్ పెట్టకూడదు మామూలుగా. ఎందుకంటే ఫ్రీ ఫైర్ కంటెంట్ చేసేవాళ్ళు వీబేస్ రావాలంటే అట్లాంటి వీడియోస్ అసలు పెట్టకూడదు. మామూలు వీడియోస్ అయితే కొన్ని పెట్టచ్చు, కొన్ని అంటే ఒక దగ్గర 50 అట్లా పెట్టచ్చు. 50 కన్నా దాటితే ఖచ్చితంగా పార్ట్నర్ ప్రోగ్రాంలో రిజెక్ట్, మళ్ళీ ఫస్ట్ కాంచి ఛానల్ స్టార్ట్ చేయమంటారు. కాబట్టి మనకు అంత అవసరమా, కాబట్టి మనం మామూలు రియాలిటీ చాట్స్ ఆఫ్ చేసి మనం మన ఫ్రీ ఫైర్ కంటెంట్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైతే ఫ్రీ ఫైర్ కంటెంట్ ఇస్తామో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనం దిగాము, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసుకుందాం. సో ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి, మ్యాక్సిమంగా ఇక్కడ ఉండరు. ఎందుకంటే ఇది బాట్ ఏరియా కదా, అంటే బెర్ముడా బ్యాటిల్ రాయల్ కదా, ఇది నార్మల్ బ్యాటిల్ రాయల్ కాబట్టి ఖచ్చితంగా ఉండరు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అంటారా, ఇరిటేట్ కావద్దండి సబ్స్క్రైబ్ అంటారా అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనందరికీ, నాకు కూడా ఒక మోటివేషన్ కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మోటివేషన్ అవుతుంది, మీకు మంచి వీడియోలు పెడతాను చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్, సారీ మీకు మరీ చెప్తుంటే ఇరిటేషన్ వస్తుంటుంది. ఓకే, నో ప్రాబ్లం, నార్మల్గానే చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్ ప్లీజ్. కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు, వేసిద్దాం ఫస్ట్. ఇడు ఓకే,
బాట్‌కెళ్ళే కదా కొట్టేయచ్చు మామూలుగా. అంటే నేను సబ్స్క్రైబర్స్ రావడానికి వీడియో చేశాను. అందుకే బెర్ముడా రాయల్ అదే బ్యాటిల్ రాయల్ అంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేసేయండి ప్లీజ్. నేను ఎప్పుడూ ఇంతగా అడగలేదు. అంటే చాలాసార్లు నేను ఛానళ్ళు క్రియేట్ చేశాను. కానీ ఏ ఛానల్లో గ్రోత్ రాలేదు ఇంతగా. అంటే వీడియోస్ వ్యూస్ ఇలా నేను ఇంతవరకు ఏ ఛానల్లో కష్టపడలేదు. ఏదో పిచ్చిగా వేసి చెప్తున్నా. కానీ ఈ ఛానల్ మాత్రం చాలా కష్టపడుతున్నా. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే ప్లీజ్ ఆలోచించండి. ఖచ్చితంగా మనం డిఎంఎన్ ధీరజ్ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు నేనే వాళ్ళల్లో మధ్య అవుతా. ఎట్లా ఎవరెవరి మధ్యలో డిఎంఎన్ ధీరజ్, మున్నాబాయ్, ఎస్ఆర్బి, ఎస్సిబి అట్లా వాళ్ళలో నేను ఒకరిని కావాలని నాకు కోరిక. అంటే ఇప్పుడు డిఎంఎన్ ధీరజ్ ఉన్నాడు, మున్నాబాయ్ని కలిసాడు. నాకు కూడా ఒక గోల్. అంటే ఫ్రీ ఫైర్ అనేది నేను ఆడేది టైంపాస్ కాదు. ఖచ్చితంగా నాకు డబ్బులు కూడా అవసరం లేదు. నాకు గుర్తింపు వచ్చే చాలు. నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చాలు. యూట్యూబ్ అనే పెద్ద ఫ్యామిలీ ఉంటే చాలు. నాకు ఇంకేమొద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మనం మామూలుగానే మాట్లాడదాం. అంటే మామూలుగా అంటే మనం ఇలా మాట్లాడితేనే బాగుంటుంది. మామూలు వాయిస్ చేంజ్ చేసి బూతులు మాడతా అదంతా బాగుండదు అనిపిస్తుంది నాకైతే. ఈ వీడియోకి ఎవరెవరైతే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీరు గ్రేట్ ట్రూ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అన్న అని కామెంట్ చేయండి. అన్న అంటే లేకపోతే మీ పేర్లు కామెంట్ చేయండి. మీ పేర్లు నేను చదువుతాను ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మీ పేర్లు చదువుతాను. కామెంట్ చేసేయండి ప్లీజ్. మీ పేర్లు నేను చదవను అని అనిపించిందంటే ఫస్ట్ కామెంట్ చేయండి. తర్వాత నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా షార్ట్. కానీ షార్ట్స్ మ్యాక్సిమం షార్ట్ అప్లోడ్ చేస్తాను కామెంట్ చదవడానికి అయితే. ఓకే, షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నేను ఒకవేళ మీరు చూడండి, ఆ షార్ట్ చూడండి. ఆ షార్ట్ ఒకవేళ నచ్చితే అంటే మీ పేరు వచ్చిందనుకోండి, మీరు కామెంట్ చేసిన వాళ్ళందరి పేర్లు చదువుతాం. 166,000 అయినా నేను లోగోలో పార్ట్ 1 పార్ట్ 2 అట్లా పెట్టి ఖచ్చితంగా చదువుతాం. కాబట్టి మీరు ఇంకా ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. షేర్ అయితే మ్యాక్సిమం చేసుకోండి గైస్ ప్లీజ్. అంటే షేర్ చేస్తే ఇంకా వస్తాయి, అంటే వ్యూస్ అట్లా వస్తాయి కదా. ప్లీజ్ షేర్ చేసుకోండి. షేర్ చేస్తే నాకు కూడా ఒక హ్యాపీనెస్. అంటే నాకు ఇన్ని షేర్స్ వచ్చాయి, ఇన్ని కామెంట్స్ వచ్చాయి, ఇన్ని లైక్స్ వచ్చాయి. ఈ వీడియోకి లైక్స్ అంతగా నేను టార్గెట్ అయినా కానీ ఒక 50 లైక్స్ వచ్చే చాలు. 50 లైక్స్ చాలు నాకైతే చాలు. 50 లైక్స్ చాలు నాకైతే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ అంతగా అడుగుతున్నాను కదా. ఒక్క సబ్స్క్రైబ్ ఒక్కసారి క్లిక్ చేసేపోతుంది. ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, మనం వీడియో చేస్తున్నాగానే మనం 6 కిల్స్ అయితే కొట్టేసాం. ఇంకా 27 అలా మాత్రమే ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం సబ్స్క్రైబ్ గోలా విడిచేద్దామంటే గోల కాదు, ప్లీజ్ చేయండి. నేను సీరియస్గానే చెప్తున్నాను. సీరియస్ అంటే మళ్ళీ కోపడి తిట్టేంత కాదు, కానీ సీరియస్ అంటే నార్మల్ నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం 6 కిల్స్ అయితే కొట్టేసాం. 27 అలాగే ఉంది. ఇక్కడ ఒకటి కనిపెట్టేసి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక చూపేసేసి కొట్టేసాం. ఇంకా ఎవరైనా ఉన్నారా అని నాకు ఇక్కడ ఎవరు లేరు అనిపిస్తుంది. నేను డైరెక్ట్గా మనం పీక్ పోదామా, లేకపోతే పీక్ కూడా మునిగిపోయింది అనుకుంటా. ఈ లాలా జగలంలో మునిగిపోయింది అనుకుంటా నాకు తెలిసి. జోన్లో పోయింది. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే లాస్ట్ అది ఉంది కదా, ఏదో ఫ్యాక్టరీని తీసేసి పెట్టారు కదా, అక్కడ అనిపిస్తుంది. ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జిప్ లైన్ ఎక్కి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్. చూద్దాం. ఓకే, నేను ఎక్కేసాను. కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెం అంటే నాకు కూడా అల్లరగా వాయిస్ పెడుతున్నాను. ఎలా అంటే అలా వీడియోస్ పెట్టేసినాను లాస్ట్ ఛానల్లో అట్లా. కానీ ఈ ఛానల్కి మాత్రం మంచి గ్రోత్ వచ్చింది. మంచి అంత గ్రోత్ ఏం కాదు, కానీ నార్మల్ నాకు అనిపించిన, నేను ఇన్ని ఛానల్ క్రియేట్ చేస్తాను కదా, ఈ అన్ని ఛానల్లో కంటే ఈ ఛానల్ కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ ఛానల్లో 63 సబ్స్క్రైబర్. అంటే మామూలుగా నాకు మామూలు ఛానల్లో అయితే నాకు 63 సబ్స్క్రైబర్స్ రారు. ఎందుకంటే నేను అప్పుడు గోల అంతా. మీరు కావాలంటే నేను ఇక్కడ
స్క్రీన్ మీద పెడుతున్నాను. కావాలంటే అది ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ని కాపీ చేసుకొని యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు ఖచ్చితంగా ఒక ఛానల్ వస్తుంది, ఆ ఛానల్లో చూడండి. నేను ఛానల్ గోలగా పెట్టేసేవాడిని. ఎట్లా అంటే ఏదో ఒకటి, అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ మామూలు. నేను బాట్ కానప్పుడు నా పాత అకౌంట్ ఉండేది. పాత అకౌంట్ ఇప్పటికీ ఉంటే బాగుండిందో. అంటే ఆ పాత అకౌంట్ ఉండేది, దాంట్లో మంచి కలెక్షన్ అన్నీ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ని వదిలేసాను. ఆ ఛానల్ ఇప్పటి వరకు ఉంటే కొంచెం బాగుండేదేమో. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి అంటే మంచిగా వాయిస్ అంతా ఇచ్చింది. నేను ఎప్పుడైతే ఈ ఛానల్ క్రియేట్ చేశానో ఈ ఛానల్ని కూడా వదిలేసి ఇంకో ఛానల్ని కూడా క్రియేట్ చేశాను. ఆ ఛానల్ అసలు పోయింది. ఆ ఛానల్ ఏమున్నాయంటే M.Chetan Creations 2.1 ఉండేది. ఈ ఛానల్లో ముందు పేరు ఏంది, M.Chetan Creations అని ఉండేది. ఇది M.Chetan Creations, అది 2.0. ఓకే, అట్లా ఉండేది మామూలుగా. నేనేం చేశానంటే మామూలుగా ఏమవుతుందిలే అని కేర్ తీసుకోలేదు. అది ఏమడిగింది రికవరీ చేసుకోండి, అకౌంట్ పోతుంది అకౌంట్ అని ఇంగ్లీష్లో చెప్పింది. కానీ నేనేం చేశాను, నాకు తీస్తారు కదా కాబట్టి నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆ అకౌంట్ దొబ్బేసింది, నిజంగానే దొబ్బేసింది అకౌంట్. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకు ట్రై చేశా, అంటే కొన్ని రోజులు కాదు, అది 1 year తర్వాత రాలేదు. మళ్ళీ ఈ అకౌంట్లో ఉందని నాకు గుర్తుకొచ్చింది. ఈ అకౌంట్లో చేద్దామా అంటే ఈ అకౌంట్లో అప్పుడు 2 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి కూడా, అంటే మళ్ళీ ముందు పాత వీడియోస్ ఉండేవి కదా, ఆ పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఒక కొత్త ఛానల్ లాగా క్రియేట్ చేద్దామని మొత్తం పేరు అంతా ఒక 5 days తీసేసి తర్వాత మళ్ళీ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మానిటరీ వాళ్ళు కనుక్కోకూడదని, అట్లా చేస్తే కనుక్కోరు కాబట్టి అట్లా చేశాను. తర్వాత ఏమైందంటే ఈ అకౌంట్ కొంచెం సక్సెస్ అవుతూ వచ్చింది. నాకు 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు, హ్యాపీ. 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు, హ్యాపీ. 23 సబ్స్క్రైబర్స్ వచ్చారు, హ్యాపీ. 27 సబ్స్క్రైబర్స్ వచ్చారు, హ్యాపీ. అలా అవుతూ 63 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ నా బాధ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఇది కథలాగా ఉండొచ్చు మీకు, కానీ ఇది రియాలిటీ. నా బాధ ఇది ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అలా ఎలా అనిపిస్తుందంటే చాలా బాధ అసలు చెప్పలేము అది. సరే, ఇప్పుడు వచ్చేసి మనం ఇక ఓకే 4 alive ఉన్నారు, 1 alive ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే ఆ అకౌంట్ మళ్ళీ తిరిగి వచ్చిందని ట్రై చేసా 1 year తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ కొట్టింటే అసలు ఆ అకౌంట్ ఇంతవరకు క్రియేట్ చేయలేదండి. ఇంకా నా హార్ట్ బ్రోక్. ఇంకా ఈ ఛానల్ని కూడా అప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్, అప్పుడు 37 ఏమో, 37 సబ్స్క్రైబర్స్ ఉండే అకౌంట్ని ఇంకా ఈ ఛానల్ని కూడా వదిలేద్దాం అనుకునే. కానీ వద్దనుకొని ఒక 5 days వదిలేస్తా. వద్దనుకొని అంటే నాకు ఇప్పుడు స్కూల్ ఉంది కదా, స్కూల్కి పోతూ సండే పూట్ల వీడియోస్ పెడుతూ కొన్ని సండేస్ పెట్టకోకుండా అలా అవుతూ 63 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. ఇప్పటికీ నా బాధ అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.